6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనమందరం గొర్రెల వలె తప్పిపోయినాం. మానవులందరూ గొర్రెల వలె తప్పిపోయిన. ప్రియులారా, దేవుని వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో మారు మనసును గురించి ప్రభువువారు 3 ఉపమానాలు చెప్పారు. అందుకు మొదటిది తప్పిపోయినటువంటి గొర్రె, రెండవది పడిపోయిన నాణం, మూడవది మరి తప్పిపోయిన కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితమే అన్నాడు. ఎందుకొరకు అని అంటే, గొర్రె అమాయకమైన జీవి, సాధువైన జీవి, అందువల్ల త్రోవ తప్పిపోతున్నది. మానవులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. నన్ను, నిన్ను, ఇక్కడ కూర్చున్న వారినే గాక లోకంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ గొర్రెలతో పోల్చున్నాడు. అందుకొరకే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే అంటున్నాడు. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పాను, లోకమంతా గొర్రెల వలె త్రోవ తప్పాను. అప్పుడు ఆయన ఏం చేసిండంటే, మన కొరకు కాపరిగా వచ్చి మన బాధలను, మన వ్యసనాలను, మన పాపములన్నిటినీ భరించాడు. అందుకొరకే 4వ వచనంలో చెప్తాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగాలను, మన వ్యసనాలను, మన పాపం వల్ల మనం నొప్పించబడి వ్యసనక్రాంతులమై, దుఃఖాక్రాంతులమై, అనేకమైన మానసిక శారీరక రోగాలతో ఉన్నప్పుడు ఆయన మన కొరకు వచ్చాడు. అందుకొరకే మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. ప్రియులారా, క్రింది భాగంలో చూస్తే ఇక్కడ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దెబ్బలను పొందిండు. ప్రేమ ఎటువంటి ప్రేమ? మనం చేసిన అపరాధములను బట్టి మనం కొట్టబడవలసి ఉండగా, కాళ్ళతో నడిచి చేసిన పాపాలను బట్టి కాళ్ళల్లో శీలలు కొట్టబడవలసి ఉండగా, చేతులలో శీలలు కొట్టబడవలసి ఉండగా, మన చెడు తలంపులను బట్టి తల మీద ముళ్ళ కిరీటం మనకు రావలసి ఉండగా ఆయన వాటన్నిటినీ భరించాడు. అది దేవుని యొక్క ప్రేమ. చివరిగా ఆయన ప్రేమ లోకాన్ని కలగజేయడమే కాకుండా మన కొరకు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు అనేకమైన కట్టడలు పెడుతున్నారు, మాకు సంతోషం లేదు, లేదా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వట్లేదని పిల్లలు అనుకుంటారు. ఎందుకొరకనంటే ప్రేమ చేత వారు అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, కట్టడలు పెడుతూ ఉంటారు. దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం నెమ్మదిగా బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి తన గ్రంథంలో అనేక హెచ్చరికలను ఇచ్చాడు. వాటన్నిటి ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే సంతోషంతో ఈ లోకంలో మనం బ్రతకగలుగుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రేమ మనకు ఎలా కనబడ్డది? ఆయన ప్రాణం ఇయ్యడం ద్వారా లోకానికి అంతటి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రేమను మనం అందరికీ తెలపవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే కొరింథీ సంఘానికి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే మొదటి భాగం నుండి చదువుకున్నట్టయితే అక్కడ
పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందరు. ప్రియులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మళ్ళీ మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకొరకు? ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలనే రక్షించబడతారు. ఆ ఉపదేశం, ఆ సువార్త ఏంటి అని అంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ప్రియులారా, లోకానికి పౌలు తిమోతికి ఏ విధంగా, కొరింథీ సంఘానికి సువార్తను ఏ విధంగా ప్రకటించిండో, సంఘం అదేవిధంగా దేవుని దాసులు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటనలో ఒక భాగమే ఈనాడు ఈ యొక్క కోడిక ఉంటున్నది. ప్రియులారా, ఏంటా సువార్త? ఏందా గొప్ప వార్త అంటే, లేఖనముల ప్రకారం ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. అంటే దేవుని ప్రేమ, మన కొరకు తన ప్రాణం పెట్టాడు అన్నదే దేవుని ప్రేమ. అదే సువార్త. అయితే ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఒక రోజున మరణించినా తిరిగి లేస్తాం ఆ సువార్తకు లోబడ్డప్పుడు అని కూడా మనం గ్రహించాలి. ప్రియులారా, లోకం సువార్తను అర్థం చేసుకోదు. ఎందుకొరకు అని అంటే, వారు దాన్ని ఎరగరు గనక వారు ఏమనుకుంటారు, ఇదేదో కొత్తది, లేకపోతే ఇదేదో మరి మనకు ఉపయోగం లేనిది అని అనుకోవచ్చు. ప్రియులారా, సువార్త అంటే ఏం లేదు, దేవుని ప్రేమ అంతే. ఆయన నా కొరకు నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ విషయం తెలుసుకోవాలి అని మనం అందరికీ తెలపాలి. ఎందుకంటే మనందరి కొరకు ఆయన చనిపోయాడు, లోకమంతటి కొరకు చనిపోయాడు. కాబట్టి ఈ సువార్తను మనము ప్రకటించేవారుగా ఉండాలా. ఆయన ప్రేమను ఏం లేదో లోకానికి ఆయన ప్రేమను తెలపాల. ప్రియులారా, ఇది ఒక మార్గం. క్రైస్తవ్యం అంటే ఒక మార్గం. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని, దేవుని బిడ్డలను హింసిస్తున్నాడు. ఈ మార్గమందున్న స్త్రీ పురుషులను, ఇదొక మార్గం. ఏం మార్గం? ప్రేమ మార్గం. అందరినీ ప్రేమించమని చెప్పే మార్గం. అందరినీ ప్రేమించి దేవుడు తన ప్రాణాన్ని అందరి కొరకు ఇచ్చాడు అని చెప్పే మార్గమై ఉంటూ ఉన్నది. కాబట్టి దీన్ని మనం అందరికీ తెలియపరచవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి 1 యోహాను పత్రికలో మరి కొన్ని విషయాలను మనం గమనిద్దాం. దేవయ్య గారు అన్నట్టుగా ఈరోజు సభ ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి మనకు సమయం ఎక్కువగా లేదు. అనేకులను బ్రదర్ ఆహ్వానించాడు, అనేకులను అభినందించాడు. అంతేకాకుండా అందరికీ ఏదో ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడు, కానీ సమయం లేదు కాబట్టి ఎంతోమందికి, చాలామంది దైవ సేవకులకు అవకాశం ఇవ్వలేకపోయాడు. రేపటి దినమున కూడా మళ్ళీ సువార్త సభ ఉంటుంది కాబట్టి అనేకులకు అవకాశం ఇవ్వబడుతుంది. తిరిగి రేపు అనేకులు రావాలి. ఇదే విధంగానే నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ప్రేమ
ప్రేమను గురించి చెప్తూ ఏమంటున్నాడనంటే 7వ వచనంలో, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతాం, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. మనం ఒకరినొకరం ప్రేమిద్దాం. మనం లోకాన్ని ప్రేమించాలి, లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించాలా, అందరికీ దేవుని ప్రేమను తెలియజేయాలి. అంతేకాకుండా మనం ఒకరినొకరం కూడా ప్రేమించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకొరకనంటే ఆ యొక్క దేవుని ప్రేమ లేనివాడు, మరి దేవుని ఒక ప్రేమ లేనివాడు, దేవుని ఎరగనివాడు. మనం సహోదరులను ఒకరినొకరం మనం ప్రేమించుకున్నట్టయితేనే దేవుణ్ణి ప్రేమించినట్టు. ప్రియులారా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించాలా కూడా. ఎందుకొరకు? మనందరి కొరకు ఈ లోకాన్ని కలిగించి, సమస్తాన్ని కలిగించి, అందులో ఉంచినప్పుడు గొర్రెల వలె త్రోవ తప్పితే ఆయన తిరిగి వచ్చి మనల్ని అందరినీ తన ప్రేమను బట్టి రక్షించాడు. దేవుని ప్రేమించాలి. ఆ ప్రేమను మనం క్రియల ద్వారా చూయించాలా. ప్రేమ క్రియల ద్వారా, మాటల ద్వారా కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైన మాటలు చెప్పొచ్చు, కానీ క్రియ లేకపోతే అది వ్యర్థం. అందుకొరకే ఇక్కడ మనం క్రింది భాగంలో చూస్తే 20వ వచనాన్ని చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఒకానొక సందర్భంలో పేతురుని అడిగాడు యేసు ప్రభువారు. ఆయన పునరుత్థానుడైనప్పుడు 3వసారి ప్రత్యక్షమై శిష్యులతో, సీమోను కుమారుడవైన యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించడము అని అంటే మాటలతో కాదు. దేవుడు కేవలం మాటలతో ప్రేమించాడా? నేను లోకాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి లోకానికి వచ్చి తన ప్రాణమును ఇచ్చాడు. కాబట్టి ఇచ్చుటలో ఉన్నది ప్రేమ. లవ్ అంటే ఏమంటారంటే గివ్ అంటారు. ప్రేమకు ఇంకొక నిర్వచనం ఏంటంటే ఇచ్చుట. దేవుడు ఇచ్చాడు తన ప్రాణాన్ని. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఏమిస్తున్నాం? దేవునికి ఏదో మన డబ్బు, మన కానుకలు ఇవి కాదు కావలసినవి. మన